హాయ్ అండి. దేవిచౌక్ అయితే వెళ్ళాము. చాలా క్రౌడే ఉందండి. అసలు ఖాళీ లేదన్నమాట. నేను స్కూటీ కూడా చాలా దూరంగా ఆపేసి నడుచుకుంటూ వచ్చామాట. ఇంకా లోపలికి వచ్చి కొలది మా ఆయన అయితే అడిగారు, వీడియో తీనా, షార్ట్ తీనా, లాంగ్ తీనా అని అడిగారు మాట. నేను అసలు మాట్లాడలేదన్నమాట, ఎందుకంటే కోపంగా ఉన్నాను కాబట్టి. మళ్ళీ సెకండ్ టైం అడిగినప్పుడు అయితే ఇంక షార్ట్ వీడియో తీయమనమాట. సరే అని చెప్పి షార్ట్ తీసుకుంటూ వస్తున్నారు. నాకు అసలు కోపం ఎందుకు వచ్చింది చెప్పనా, మొన్న అయితే కనుక దసరా స్టార్టింగ్ ముందు రోజు అయితే శారీస్ అయితే తీసుకెళ్ళారు. ఒక అతను 20 శారీస్ అయితే తీసుకెళ్ళారండి. అతనైతే మొన్న దశమి ముందు రోజు అయితే కనుక ఒక 8 శారీస్ తీసుకుని 12 శారీస్ అయితే మాకు పంపించేసారు అనమాట. అప్పుడైతే మా ఆయనగారు అయితే కాస్ట్ రాసుకొని ఇమ్మన్నారు, కానీ నేను రాసుకొని ఇవ్వడం మనిషి వీడియో తీసుకున్నాను. 20 శారీస్ అయితే వీడియోస్ తీసుకున్నానండి. కాకపోతే ఇంకా మా ఆయనగారు ముందు రోజు తెచ్చిన రోజు లెక్క పెట్టమంటే నాకు కాళ్ళు లేక లెక్క పెట్టలేదు. అదే రేట్లు గట్రా రాసిమ్మని నాకు కుదరలేదండి. తర్వాత మన్నాడైతే తెవచేకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయి ఉన్నాము. అప్పుడైతే కనుక హాఫ్ అన్ అవర్ అయితే దీనికోసం కేటాయించి చేద్దాం కదా మా ఆయనగారు అని చెప్పేసి అది తెచ్చుకోవచ్చనమాట. కానీ ఆ వీడియోలో నాకు 19 సార్లు కనిపిస్తుంది, 20 సార్లు కనిపిస్తలేదండి. ఇంకా మా ఆయనగారు అరిచేసమాట అండి, నీకు అందుకే రాసుకోమని చెప్పేసి. తర్వాత వచ్చేసి సరే అని చెప్పేసి మా ఆయనగారు ఇంకా చూసారన్నమాట, కళ్ళు పెద్ద పెట్టుకొని చూశారు. అప్పుడైతే మా ఆయనగారికి 20 చీర కూడా కనిపించింది మాట. అడుగును 3 చీరలు, ఒకే పెట్టిలో 3 చీరలు, ఒకే టైప్ ఆఫ్ చీరలు 3 ఉన్నాయండి. ఒకే బాక్స్లో వల్ల నేనైతే 2 బాక్సులు లెక్కేసుకున్నాను అనమాట అండి. ఇంకా మా ఆయనగారు ఇదిగో చూసావా 3 చీరలు ఉన్నావు, సరిగ్గా గమనించామని గెస్ట్ అని చెప్పేసి నాకైతే కోపంగా ఉన్నానమాట. ఇంక ఇదే కోపం మీద దేవిచౌక్ రానని చిన్నాను. ఇంకా మా ఆయనగారు అయితే ఇంకా రా, ఇదే లాస్ట్ రోజు కదా అని అడిగారు. ఇంకా సరే అని చెప్పేసి దేవిచౌక్ అయితే వచ్చాం. మొత్తం తోచుకొని అలాగైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చేసి అమ్మవారి గుడి చూసారా, ఖాళీ లేదండి. ఆ రోజు దశమి లాస్ట్ రోజు వల్ల ఎప్పుడైనా జనాలు ఉన్నారండి. అసలు ఇక్కడ వరకు వెళ్ళడం కూడా చాలా కష్టమే అనిపించింది మాట అండి. తర్వాత అయితే నా కోపం ఎప్పుడు తిరిగిందో మీకు తెలియాలంటే కనుక నెక్స్ట్ వీడియోకి వస్తే వెయిట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.